నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈరోజు మేము మూత్రపిండాల వైఫల్య రోగులకు నిమ్మకాయ లేదా పెరుగు తినడానికి అనుమతి ఇవ్వడం లేదని గుర్తించాలి. హాయ్, నమస్కారం. నా పేరు డాక్టర్ పూరు ధవన్. ఈరోజు మాట్లాడటానికి కిడ్నీ విఫలతల పేషెంట్స్ లెమన్ లేదా కర్డ్ తినకండి అని అనుకుంటున్నారు. నిమ్మరసం, మజ్జిగ, పెరుగు తీసుకోకూడదని చెప్పి వాటిని తిరస్కరించాలి. దీనికి కారణం మీరు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అయితే కారణం తెలిస్తే మజ్జిగ, పెరుగు వంటి పుల్లని పదార్థాలు కూడా తినకుండా ఉంటారు. ఇప్పుడే కిడ్నీ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాలి. When our kidneys are damaged, toxic substances start accumulating in the body, whether it is catechols or urea. మీకు రిపోర్టులో కేవలం 2 వ్యర్థ పదార్థాలు మాత్రమే కనిపిస్తాయి, కానీ శరీరంలో చాలా వ్యర్థ పదార్థాలు పేరుకుపోతున్నాయి. అందులో ఒకటి యాసిడ్. మీరు మీ యూరిన్ రిపోర్ట్ చూసినట్లయితే మీ మూత్ర నివేదికలో మీ మూత్రం ఆమ్లం ఉంటుంది. అందువల్ల మన మూత్రం ద్వారా మన శరీరంలోని ఆమ్లాన్ని విసర్జిస్తుంది. మన కిడ్నీలు సరిగా పనిచేయకపోతే ఈ యాసిడ్ శరీరం నుంచి వెళ్లకుండా కలిగిపోతుంది. అది బయటకు వెళ్లకుండా ఎక్కడ నిర్ణయించలేదు, అది మీ రక్తంలో కాటెకిన్స్ మరియు యూరియా వంటి పేరుకు కలిగి ఉంటుంది. మీ రక్తంలో ఆమ్లం కూడా కలవడం అనేది మెటాబాలిక్ అసిడోసిస్ అని పిలువుతుంది. చూడండి, మెటాబాలిక్ అసిడోసిస్ యొక్క పక్ష పరిణామాలు ఏమిటివో తెలుసుకోవాలి. మెటాబాలిక్ అసిడోసిస్లో రక్తం ఆమ్లంగా అవుతుంది. When this acidic blood enters the kidneys, it can harm the kidneys. కాటెకిన్ల స్థాయి 3 ఉంటే తదుపరిగా 4 అయితే మరియు అంతేకాకుండా తదుపరిగా 5 అవుతుంది. ఇవాళ పెద్ద స్తింగాలు ఏమి జరుగుతున్నాయి? మెటాబాలిక్ అసిడోసిస్ శరీరంలో ఉంటుందని కారణంగా కాటెకిన్ లెవెల్ 3 లేదా 4కు వచ్చినప్పుడు ఆమ్లం మూత్రపిండాలను నష్టపెట్టినట్లుగా ఉండదు. కానీ కాటెకిన్ల స్థాయి 3 లేదా 4 పార్చుకొని కాటెకిన్ల వేగం పెరుగుతుంది. ఇది కారణం మెటాబాలిక్ అసిడోసిస్ అవుతుంది. మెటాబాలిక్ అసిడోసిస్ నియంత్రించడానికి ప్రతి డాక్టర్ ఒక వేరే విధంగా పనిచేస్తారు. అధికంగా డాక్టర్లు సోడియం బైకార్బోనేట్ లేదా బేకింగ్ సోడా ఇవ్వడం చేస్తారు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్కు బేకింగ్ సోడా టాబ్లెట్ ఇవ్వడం మెటాబాలిక్ అసిడోసిస్ ని నియంత్రించడానికి మాత్రమే చేస్తారు. When we take this tablet in large quantities, it is important to monitor it closely. టాబ్లెట్ సమర్థత కూడా ముఖ్యమే. ఇది శరీరంలోని ఆమ్లాన్ని తటస్థం చేయగలదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీన్ని శరీరంలో ఆమ్లాన్ని నిర్మూలించగలదాని ప్రభావం తెలుసుకోవాలి. పెరుగు, మజ్జిగ, నిమ్మకాయ వంటి పుల్లని ఆహారాలను మన ఆహారంలో తీసుకుంటే శరీరంలో ఆమ్ల ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. When we take tablets orally, it helps to neutralize the acid in the body. మందు రక్తంలో చేరదు. మాకు కావలసిన ప్రభావం జఠరంలో జరుపుకున్నప్పుడు జరుగుతుంది. అందుకే కిడ్నీ పేషెంట్లు పుల్లని ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. పెరుగు, మజ్జిగ లేదా మజ్జిగకు దూరంగా ఉండాలని వారికి సలహా ఇస్తారు, ఎందుకంటే ఇందులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. లాక్టోబాసిల్లస్ పెరుగు తయారీలో సహాయపడుతుంది. లాక్టోబాసిల్లస్ కర్మను చేయడంలో లాక్టిక్ ఆమ్లం కూడా సహాయపడుతుంది. కానీ నిమ్మ, చింతపండు లేదా మామిడి గురించి మాట్లాడటం వలన సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. అందుకే నారింజ, కివీస్ మరియు మామిడి వంటి పుల్లని పండ్లకు దూరంగా ఉండాలి, ఏదో కారణంగా. పెరుగు, పనీర్, మజ్జిగ లేదా బట్టర్ మిల్క్ అన్ని ఆసిడ్ ప్రతిక్రియ ద్వారా రూపొందిస్తాయి. ఇది లాక్టిక్ ఆమ్లం కలిగి ఉంటుంది, తక్కువ లేదా ఎక్కువగా. మామిడి తియ్యగా ఉంటుంది, కాబట్టి కొందరికి ఇష్టం. ప్రతి సంవత్సరం ఒక రోగి మామిడి తింటే అవనే తన స్థాయిని పెరగండి. మామిడి రుచిలో తియ్యగా ఉండకపోవచ్చు, కానీ ఇది సిట్రిక్ యాసిడ్ లేదా ఆస్కార్బిక్ ఆమ్లం లేదు. తప్పుగా పొరపాటు పండ్లు తినకూడదు. తప్పుగా పెరుగు తినకూడదు. తప్పుగా పెరుగు తినకూడదు. పొరపాటున పెరుగు తినాలి. రోగికి ఈ పొరపాట్లు జరుగుతున్నాయి.
If you don't take the right medication, it can affect your body and increase your urea levels. కాబట్టి వేసవిలో పుల్లని పండ్లను తినడం వల్ల తప్పక ఉండాలి. In summer, what should we eat to reduce stress? నేను తర్వాతి వీడియోలో దానిని కవర్ చేస్తాను. తర్వాత వీడియోలో మీరు కలవాలి. అందువల్ల నమస్కారం.